హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దామండి. దీనికి నెక్ డిజైన్ చేసుకోవడానికి మనకి 1.5 ఇంచు బ్లాక్ శారీ కలర్ బ్లాక్ అండి, అందుకే బ్లాక్ తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇలా అండి. ఇది 1.5 ఇంచు తీసుకున్నానండి. రెండు ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటున్నానండి. రెండు వైపులా కూడా అటాచ్ చేసుకోవాలి రెండును. నా ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. రెండో వైపు కూడా ఇలాగా రెండు పార్ట్స్ కూడా అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక నీడిల్ సహాయంతో రివర్స్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కట్ చేసి తీసేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. అలా రివర్స్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందండి. 2 కలర్స్ కదా మనం స్టిచ్ చేసాము, అందుకే మనకి ఇలా వస్తుంది. దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలండి. మనం ఇది ముందుగా 3 ఇంచెస్ చొప్పున కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ చొప్పున పీసెస్ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. అవి మార్క్ చేసుకున్నాను. అవి కట్ చేస్తున్నాను. పీసులన్నీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసులు ఇవన్నీ బ్యాక్ నెక్ డిజైన్ కోసం అండి. కొత్త డిజైన్ అనేసి ట్రై చేశాను. ఇప్పుడు ఈ కట్ చేసిన పీస్ తీసుకొని దీన్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి. సగం ఏమో ఎల్లో కలరు, సగం బ్లాక్ కలర్ వచ్చేలాగా ఒకవైపు నుంచి కిందకి సూత్తోని దగ్గరికి స్టిచ్ చేసుకోవాలండి. దగ్గరికి ఇలా స్టిచ్ చేసుకొని సూత్తో ఇలా లాక్కుంటే ఇదిగోండి ఫ్లవర్ టైప్లో ఈ విధంగా వస్తుందండి. ఒక సర్కిల్ టైప్లో వస్తుంది. మనకు చూడడానికి మంచి లుక్ వస్తుందండి. అలా స్టిచ్ చేసుకొని ఇలా ముడేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ ఊడిపోకుండా కొంచెం గట్టిగా మనం థ్రెడ్తో ఇలా వేసేసుకొని మూడేసుకుంటే ఇంక ఊడదండి. ఇలా రెడీ చేసుకోవాలి. కట్ చేసిన పీసులన్నీ మనం ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు బ్లౌజు బ్యాక్ నెక్ స్టిచ్ చేసుకుందామండి. కింద ఒరిజినల్ పెట్టుకుంటాము, పైన లైనింగ్ పెట్టుకొని అది జరిగిపోకుండా పిన్స్ పెట్టుకొని నేను పార్ట్ డిజైన్ కదండి కట్ చేశాను, అది ఇలా స్టిచ్ చేసుకుంటున్నానండి. పైన ఇలాగ 1/2 ఇంచ్ తేడాతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత అది కట్ చేసుకొని మిడిల్లో ఒరిజినల్ పార్ట్ ఉంది కదండి నెక్, ఆ ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాము, ఒరిజినల్ కటింగ్ అప్పుడు కట్ చేయము. ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కట్ చేసుకొని తీసుకుంటామండి. ఈ మిడిల్ పార్ట్ కూడా మనం పడేయకూడదండి, పక్కన పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకోవడానికి అది పనిచేస్తుందండి. అది కట్ చేసి ఇలా తీసుకున్న తర్వాత మనకి నెక్ చుట్టూ కూడా డాట్స్ పెట్టుకోవాలండి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి నెక్ బాగా పర్ఫెక్ట్గా తిరుగుతుందనమాట. దగ్గరికి పెట్టుకోవాలి. కొంచెం డాట్స్ దూరంగా పెట్టుకుంటే మళ్ళీ కరెక్ట్గా రాదు. దగ్గరికి డాట్స్ ఎక్కువ పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది, నెక్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసుకొని మనం లైనింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా దగ్గరికి నొక్కుంటూ చిన్న గీటు పెట్టుకుంటూ గోతలా గీటు పెట్టుకుంటూ చేసుకుంటే పర్ఫెక్ట్గా షేప్ వచ్చేస్తుందండి. ఇలా చిన్న ముక్క కింద చిన్నది గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. షేప్ మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఏ షేప్ కుట్టామో ఆ షేప్ మనకు అలా వచ్చేస్తుందండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం దీనికి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పైనుంచి మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి నెక్కి. ప్లీజ్ అండి నా వీడియోస్ని కొంచెం ఎంకరేజ్ చేయండి.
నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాము, దానికి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ కటింగ్ వీడియోలో నెంబర్ రాంగ్ పడిందండి. ఈ వీడియోలో కరెక్ట్గా నెంబర్ ఇచ్చాను, కొంచెం చూసుకొని ఎవరికైనా కావాలంటే కొంచెం కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లోనే అవుతుందండి, వాట్సాప్ నెంబర్ అది. వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇలా పైన స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి డిజైన్ కింద ఫ్లవర్, ఫ్లవర్ రౌండ్ ఫ్లవర్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇలా ఒక్కొక్కటి అటాచ్ చేసుకోవాలండి నెక్కి. ఒక్కొక్కటి ఆ నెక్ డిజైన్ చుట్టూ అలాగ పెట్టుకొని దాని మీద స్టిచ్ వేసుకోవాలండి. నేను మధ్యలో కలర్ మార్చానండి. ఇది గోల్డ్ బ్లాక్ రివర్స్లో వచ్చేలాగా పెట్టాను. ఇవి రెండు మధ్యలో వేరేగా పెట్టుకున్నాను నేను. మొత్తం చుట్టూ ఒకేలా పెట్టాను, మధ్యలో మాత్రం రెండు సపరేట్గా వేరేగా పెట్టానండి. కొంచెం లుక్ బాగుంటుందని ఇలా ట్రై చేస్తాను అనమాట. ఇలా మొత్తం బ్యాక్ నెక్ మొత్తం కవర్ చేసుకుంటూ అవి అలా 1 by 1 పీసెస్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకోవాలండి మన బ్లౌజ్కి. డిస్టెన్స్ మొత్తం ఒకేలా ఉండేలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ మొత్తం ఇవన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసులు ఉంటాయండి స్టిచ్ కిందన, అవి మనం ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దానికి మనం పైపింగ్ అది వేసుకుంటాం కదా, అందుకు నీట్గా ఫినిషింగ్ కోసం ఇప్పుడు బ్లాక్ థ్రెడ్తో పైపింగ్లా దానికి వేసుకుంటున్నాను. తర్వాత ఈ బ్లాక్ థ్రెడ్ మీద గోల్డ్ది కూడా వేసుకున్నానండి. బ్లాక్ మీదే గోల్డ్ లేస్ అది కూడా వేసాను. బ్లాక్ కొంచెం డిమ్ వచ్చిందండి, అందుకనే నేను ఆ బ్లాక్ మీద మళ్ళీ గోల్డ్ లేస్ వేసుకున్నాను. మీరు డైరెక్ట్గా లేస్ ఉంటే లేస్ వేసేసుకోవచ్చండి, లేదు పైపింగ్ వేసుకుంటామన్నా కూడా పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చు. నేను ముందు పైపింగ్ అనేసి బ్లాక్ది వేసాను, అదంత లుక్ అనిపించలేదు. సో నేను మళ్ళీ దానికి గోల్డ్ కలర్ లేస్ వేసుకున్నానండి. ఇలా బ్యాక్ నెక్ మొత్తం ఇలాగా లేస్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఇది ఆల్మోస్ట్ మనకి బ్యాక్ రెడీ అయిపోయిందండి. సెకండ్ టైం అలా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను, అది లెగిసిపోకుండా ఉండడానికి. ఇలా స్టిచ్చింగ్ వేసుకొని మిగతాది దీనికి హ్యాండ్ వర్క్ ఉంటుందండి, పోసులు అవి హ్యాండ్తో స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం పెట్టుకొని మళ్ళీ దాని చుట్టూ లేస్ అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నడుము 1/2 ఇంచ్ మడత పెట్టుకొని బ్యాక్ సైడ్కి అంటే లోపల వైపుకి మడత పెట్టుకొని 1/2 ఇంచు ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా మోడల్ కావాలన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను అది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. తర్వాత భుజానికి ఎదురుగా నడుం దగ్గర కిందన ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ అదేవిధంగా రెండో భుజం వైపు కూడా భుజానికి ఎదురుగా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్కి స్టిచ్ వేసుకోవాలి. నడుం దగ్గర 1 ఇంచు మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి, అది పెద్ద కుట్టు వేసుకోవాలి. నేను కుట్టు అది వేయలేదు, ఫోల్డ్ చేసి భుజాలు అవి వేసాను. సో ఇప్పుడు షేప్ బెల్ట్ అండి, లైనింగు ఒరిజినల్ 2 కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదొకటి ఇదొకటి పెట్టుకొని ఇలా బయటకి ఒరిజినల్ లోపల లైనింగ్ ఉండేలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. 2 షేప్ బెల్ట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని 2 ఒకేలా పెట్టుకొని ఒకే లెవెల్లో ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలండి. ముందు సైడ్ ఒకే లెవెల్ వచ్చేలాగా కట్ చేసుకొని
తర్వాత షేప్ తీసుకోవాలండి. షేప్ బెల్ట్కి నాకు అంచున మీద నేను ఇలా షేప్ తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసుకుందామండి. మనకి ఎప్పుడు ఒరిజినల్ కిందకు ఉండాలి, లైనింగ్ పైకి ఉండాలండి. అలా పెట్టుకొని మనం ఇలా నెక్ డైరెక్ట్గా నేను నెక్ తిప్పేసుకుంటానండి. ఎప్పుడు బ్లౌజ్ది నెక్కే స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ చేసి ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ ఇలా చేసుకుంటానండి. చేసిన తర్వాత నెక్కి చిన్న చిన్న డాట్స్ పెట్టి, ఈ కార్నర్ మాత్రం ఫుల్గా డాట్ ఉండాలండి, లేకపోతే కార్నర్ కరెక్ట్గా రాదు. ఫుల్ డాట్ పెడితేనే కార్నర్ కరెక్ట్గా బాగా తిరుగుతుందండి. సో ఇలా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇలా నీట్గా కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకొని నెక్ దగ్గర కరెక్ట్గా తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. దానిపైన ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా పైన కరెక్ట్గా ఉండేలా పెట్టుకొని ఒక స్టిచ్ ఇలా వేసేసుకోవాలి. అలాగే ఇంకో పార్ట్ కూడా సేమ్ అలా రివర్స్ చేసుకొని అది కూడా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా పైనుంచి కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. చూసుకోండి, ఒకసారి కట్ చేసినప్పుడు కార్నర్ దగ్గర ఫుల్గా కట్ చేయాలి కాబట్టి అక్కడ కుట్టిన దాని మీద కట్ అయిపోద్ది. అదేం పర్లేదు, మళ్ళీ దాని వెనక్కి చిన్నది కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రెండు చేసిన తర్వాత ఇప్పుడు మనం కిందన డాట్స్ అవి తీసుకుందామండి. స్టార్టింగ్ వచ్చేసి ఉక్సుల పట్టి దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకుంటానండి. కిందన నేను ఉక్సుల పట్టి లాస్ట్లో 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను. తర్వాత ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలండి. లైనింగ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని లైనింగ్ వైపు మనం స్టిచ్ చేయాలండి, ఒరిజినల్ వైపు మనం స్టిచ్ చేయకూడదు. ఇవి రెండు ఒకదానికొకటి ఇలా పెట్టుకోవాలండి. ఒకటి కిందకు వస్తుంది, ఒకటి పైకి వస్తుంది. రెండు కరెక్ట్గా ఈక్వల్గా రావు. ఒకటి కిందకి వెళ్ళిపోతే ఒకటి పైకి వస్తుందండి. ఇప్పుడు ఇది 2.5 ఇంచెస్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. క్రాస్గా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు దానికి ఎదురుగా ఉక్సులు పట్టి వైపు మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనం కిందన డాట్ వేసాం కదండి, ఆ పాయింట్ కరెక్ట్గా తెలుస్తుంది. మధ్యకి ఫోల్డ్ చేసినప్పుడు ఆ పాయింట్కి ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ పాయింట్ దగ్గరికి అలా స్టిచ్ వేసుకోవాలండి. అది ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా వేసుకోవాలి, అంటే 1/4 ఇంచ్ అండి. నెక్స్ట్ అదే విధంగా చంక దగ్గర నుంచి ఆ డాట్ వైపుకి స్ట్రైట్గా మార్క్ చేసుకొని అది కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. కింద డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. చూసారా షేప్ ఎంత బాగా వచ్చిందో? ఈ విధంగా షేప్ రావాలండి. మీకు మళ్ళీ ఇంకో దాని మీద క్లియర్గా చూపిస్తాను చూడండి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, తర్వాత 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అది రెండు మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి, భుజానికి ఎదురుగా పెట్టుకొని. ఒకటి కిందకు వస్తుంది, ఒకటి పైకి ఉంటుందండి. చూసారా అలాగా వస్తుంది. ఇప్పుడు 2.5 ఇంచెస్కి క్రాస్గా లైను స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి స్ట్రైట్గా ఇలా ఉక్సుల పట్టి వైపు ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి అలా పాయింట్ తెలుస్తుంది. కరెక్ట్గా స్టిచ్ అక్కడికి రాదు, కానీ పాయింట్ తెలుస్తుందండి. అక్కడికి 1.5 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. టోటల్గా 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని అలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి చంక వైపు మడత పెట్టుకుంటే కరెక్ట్గా అది పాయింట్ వైజ్ వచ్చేస్తుందండి. అది 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసుకున్నాక మనకి షేప్ ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత ఇందాక మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దాన్ని దీనికి కింద నుంచి అటాచ్ చేసుకోవాలండి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి చివరికి అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదండి కిందన, ఆ డాట్ మాత్రం పైకి వచ్చేలా చూసుకోవాలండి. డాట్ మీద కుట్టు పడకూడదండి, పడితే షేప్ అణిగిపోయినట్టు వచ్చేస్తుంది. సో అందుకని ఆ డాట్ మాత్రం పైకి ఉండేలాగే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఈ సెకండ్ టైం కుట్టినప్పుడు డాట్ మనకి కిందన ఉంటుంది, అది లోపల వైపుకి తోసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని రివర్స్ చేసి పైనుంచి ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ మీద మనం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా 2 పార్ట్స్ కూడా ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇంకా అది పర్ఫెక్ట్గా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి అయిపోయాయి కదండి, 2 పార్ట్స్ కూడా అయిపోయి చూడండి షేప్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం నెక్ అది చూసుకొని లెవెల్ చూసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న నెక్ డిజైన్ పార్ట్ ఉంది కదండి, అవి 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఒకటి ఉక్సుల పట్టీకి ఇంకోటి తాడు పట్టీకి వేసుకుంటాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని కార్నర్లో కింద నుంచి స్టార్ట్ చేసుకుంటామండి. పైనుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటాం అనమాట. తర్వాత సెకండ్ పార్ట్ టైం వచ్చి రివర్స్లో పెట్టి కింద నుంచి స్టిచ్ చేసుకుంటాం. ఒకటి పైనుంచి స్టిచ్ చేసుకుంటాము, ఇంకోటి కింద నుంచి స్టిచ్ చేసుకుంటాము. కింద నుంచి స్టిచ్ చేసింది పైకి ఫోల్డింగ్ చేసుకుంటాము, పైనుంచి స్టిచ్ చేసింది కిందకి ఫోల్డింగ్ చేసుకుంటాం అనమాట. పైనుంచి స్టిచ్ చేసింది ఉక్సుల పట్టీ అండి, కింద నుంచి స్టిచ్ చేసేది తాళ్ళు పట్టీ అండి. ఇప్పుడు మనం తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నామండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం పార్ట్ షేప్ కదా తీసుకున్న ఆ ఎక్స్ట్రాది కట్ చేసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. పైకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఆ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ మీద రఫ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకొని 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. తాళ్ళు పట్టి కదండి ఇది, దీనికి 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఆ సెంటర్లో మనం తాళ్ళు వేసుకుంటే ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుందండి. తాళ్ళు పట్టి వేస్తాం కదా, ఇప్పుడు ఉక్సులు పట్టి అండి, ఇది కూడా లెవెల్ చేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి లోపలికి మడత పెట్టుకుంటామండి. తాళ్ళు పట్టి పైకి మడత పెడతాము, ఉక్సులు పట్టి లోపలికి మడత పెడతాం. ఇలా మడత పెట్టేసి ఇలా ఉక్సులు పట్టికి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని తీసేసుకుంటాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ 2 రెడీ అయిపోయండి. అవి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఒకే సైజ్ వచ్చాయా లేదా, హైట్ అది సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలండి. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ అటాచ్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కిందన పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి షోల్డర్ అటాచ్ చేసుకుందాము. రెండు వైపులా ఇలా షోల్డర్ అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ అటాచ్ చేసుకుందామండి. ఇలా 2 అటాచ్ చేసుకున్న తర్వాత 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలండి, ఊడిపోకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా అటాచ్ చేసేసుకొని భుజాలు 2 అటాచ్ చేసుకొని పైన ఉన్న వేస్ట్ క్లాత్ కట్ చేసి తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత దాన్ని లెవెల్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేస్తామండి, అది అయిపోయింది. ఇందాక లేసు బ్యాక్ అటాచ్ చేసి వదిలేసానండి, ఆ మిగిలిన లేస్ అలా ఫ్రంట్కి స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. మనకి లెఫ్ట్ సైడు ఫ్రంట్కి లేస్ వేసుకోమండి, రైట్ సైడే వేసుకుంటాము. లెఫ్ట్ సైడ్ పైట కిందకి వెళ్ళిపోతుంది కదా, అందుకు వేసుకోము. వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చండి, నేనైతే ఎప్పుడూ వేయను, అది ఎలాగా కనిపించదు అనేసి. ఇలా లేస్తో ఫ్రంట్ నెక్ ఇలా డిజైన్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా లేస్ కట్ చేసి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అయిపోయింది, బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ వచ్చేసి కింద ఒరిజినల్ పెట్టాలి, పైన లైనింగ్ పెట్టాలి. నాకు హ్యాండ్స్కి బ్లాక్ చిన్న బార్డర్ వచ్చిందండి, ఆ బార్డర్ చిన్నది కనిపించేలా ఉంచి నేను అటాచ్ చేసుకుంటున్నాను. లైనింగ్ కింద వైపు అటాచ్ చేసుకుంటున్నానండి నేను లైనింగు. హ్యాండ్స్కి కింద వైపు కిందన ఒరిజినల్ పెట్టుకొని పైన
లైనింగ్ పెట్టుకొని ఇలా అటాచ్ చేసుకుంటున్నానండి. 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఒకేలాగా అటాచ్ చేసుకొని నాకు ఆ బ్లాక్ లైనింగ్ కొంచెం కనిపించేలాగా, బ్లాక్ కలర్ కనిపించేలాగా నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. అంటే ఇది రివర్స్ చేసిన తర్వాత బ్లాక్ చిన్న పైపింగ్ టైప్లో కనిపిస్తుందండి. చిన్న లైట్ పైపింగ్ చేసినట్టుగా ఉంటుంది. మనం పైపింగ్ చేయనే అవసరం లేదు, చేయకుండానే చేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని చూసారా బ్లాక్ చిన్నది అదిగోండి అలా కనిపించేలాగా పెట్టుకొని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. జాగ్రత్తగా చూసుకొని ఆ బ్లాక్ది చిన్నదే కదా ఉంచామా, చిన్నది కరెక్ట్గా కనిపించేలాగా పెట్టుకొని పైనుంచి అలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా అలా స్టిచ్ వేసుకోవాలండి. ఇంకా మోడల్ డిజైన్స్ ఏమైనా మీకు కావాలంటే నాకు వాట్సాప్లో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను వేరే మోడల్ కూడా స్టిచ్చింగ్ చేసి మీకు వీడియో పెడతాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తానండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలా సెకండ్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ కిందకి వచ్చేలా పెట్టుకొని పైకి ఒరిజినల్ ఉండేలాగా ఒరిజినల్ పైనే స్టిచ్ వేసేసుకోవాలండి. ఫినిషింగ్ స్టిచ్ ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే లైనింగ్ ఒరిజినల్ కలిపి లోపల సైడ్కి ఫోల్డింగ్ పెట్టుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా అయితే లుక్ బాగుంటుందండి. మనకి కిందకి పైపింగ్ వేసినట్టుగా వస్తుంది. సో హ్యాండ్స్ ఏమో 2 అటాచ్ చేస్తాము లైనింగ్లతో. ఇప్పుడు ఇవి కరెక్ట్గా 2 ఒకే సైజు ఉండేలాగా మనం ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసి ఇప్పుడే తీసేసుకోవాలండి. లేకపోతే తర్వాత ఒక హ్యాండ్ చిన్నది ఒక హ్యాండ్ పెద్దది ఇలా ఉంటుంది. ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసి తీసేసుకొని మనం లైనింగ్కి లోపలికి కట్ చేసాం కదండి, చంకలోతు కట్ చేసాం లైనింగ్కి, ఒరిజినల్ కట్ చేయలేదు. ఇప్పుడు ఒరిజినల్కి కూడా కరెక్ట్గా లెవెల్ చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మన బ్లౌజ్ మీద ఈ హ్యాండ్స్ కరెక్ట్గా భుజాల దగ్గర పెట్టుకొని మనం డాట్స్ పెట్టుకున్నాం కదండి హ్యాండ్స్కి, ఆ డాట్స్ దగ్గర నుంచి ఆ డాట్స్ భుజం మీద పెట్టుకొని ఇలా చుట్టూ కొలుచుకుంటూ చూసుకొని అప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలండి. మనం ఇలా కొలుచుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. అలా కొలుచుకున్నప్పుడు కూడా తేడా వచ్చింది అంటే భుజం దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ వేసి అప్పుడు ఫ్రంట్కి రండి. ఇలా అటాచ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ సైడు చంకలోతు కట్ చేసాం కదండి హ్యాండ్స్కి, అది ఫ్రంట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి బాడీకి. ఇలా అటాచ్ చేసుకోవాలి. చంకలోతు ఫ్రంట్కి ఉందా లేదా అన్నది కన్ఫర్మ్గా చూసుకోవాలండి. లేకపోతే పీసెస్ చేంజ్ అయిపోయి కరెక్ట్గా రాదండి బ్లౌజు. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఎక్కడైనా ముడతలు ఏమైనా వచ్చాయా, క్లాత్ ఉగ్గేమైనా వచ్చిందా, భుజాల దగ్గర ఏమైనా తేడా వచ్చిందా అన్నీ చూసుకొని సరిపోయిందన్న తర్వాత మళ్ళీ 2వ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా సెకండ్ స్టిచ్ వేసేసుకోవాలి. కరెక్ట్గా వస్తే ఇలా సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఏమైనా ఉగ్గులు ఏమైనా వస్తే ఇప్పేసి మళ్ళీ జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఎక్స్ట్రా తాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఒక హ్యాండ్ అటాచ్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అటాచ్ చేద్దాము. చూడండి సెంటర్ నుంచి ఇలా భుజం దగ్గర పెట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నప్పుడు క్లాత్ జారిపోకుండా చూసుకోవాలి. జారిపోతే చెక్ చేసుకున్నది రివర్స్లో వచ్చేస్తుందండి. అలా తేడా రాకుండా ఉండాలంటే భుజం దగ్గర నుంచి స్టిచ్ వేసేసుకుంటే మీకు అలాంటి తేడా రాదు. ఇంకా ఇలా పెట్టుకొని ఇలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలండి. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు లైనింగ్ అతకనండి. లైనింగ్ అలా పెట్టేసుకొని కుట్టేసుకుంటాను. చాలామంది లైనింగ్ ఒరిజినల్కి అటాచ్ చేసుకొని అప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటారు. అలా అయితే జారకుండా బాగుంటుందండి. నాకు ఇలా అలవాటు అయిపోవడం వల్ల ఇంకా డైరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాను నేను. ఇలా మొత్తం హ్యాండ్ బాడీకి ఇలా అటాచ్ చేసుకోవాలండి.
అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి చూసుకుంటాను అండి. కొందరికి భుజం దగ్గర ఇలాగా తన్ని పెట్టినట్టు వస్తుందండి. చూడండి ఇగో ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం ఆ భుజం దగ్గర కొంచెం లోపలికి కుట్టి వేసుకుంటే అది కరెక్ట్గా కవర్ అయిపోద్దండి. మనకి రివర్స్ చేసి చూసుకుంటే అక్కడ మనకి తెలిసిపోద్ది కుట్టు చిన్నది క్రాస్ వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ క్రాస్ అలా లెవెల్ చేసుకోవాలండి. అక్కడ కరెక్ట్గా పెట్టుకొని అదిగోండి ఇలా కరెక్ట్గా చిన్నదే తేడా వస్తుంది. చిన్నది అలా కరెక్ట్గా లెవెల్ చేసుకుంటే మనకు ఆ ఉగ్గులాగా అన్నది రాదనమాట. ఇలా అటాచ్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం చూసుకుంటే ఏదో చూడండి ఇప్పుడు అటాచ్మెంట్ అన్నది ఆ ఉగ్గు అన్నది ఇప్పుడు కనిపించలేదు. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని మన ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్తో లూజ్ ఎంత చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇది లూజ్ ఎంత వచ్చింది దీన్ని బట్టి అక్కడికి మార్క్ చేసుకొని అక్కడ స్టిచ్ వేసుకొని చంక కూడా చెక్ చేసుకోవాలండి. నాకు చంక అక్కడ వరకు వచ్చిందండి. చంక దగ్గర 2 కుట్లు పైకే వచ్చేలా పెట్టుకుంటే కొంచెం ఫినిషింగ్ బాగుంటుందండి. కిందన ఖర్చుకి ఎంత వదిలేసామో అంతా వదిలేసి స్టిచ్ వేసుకోవాలండి. చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి అలా ఖర్చుకి నేను ఆ మాత్రం ఉంచానండి. అంతకి కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ అలాగే కొలుచుకొని హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్తో ఒకసారి మళ్ళీ చూసుకొని మార్క్ చేసుకొని అక్కడి నుంచి తర్వాత చంకలు మార్క్ చేసుకొని ఇవి మీరు స్టార్టింగ్ కుట్టినట్టయితే ఒక లైన్ డ్రా చేసుకొని కుట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఇలా లైన్ డ్రా చేసుకొని కుట్టుకుంటే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను ఎక్స్ట్రా ఇంకో 3 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకుంటానండి. టోటల్ ఒక సైడ్ 4 ఒక సైడ్ 4 స్టిచ్చెస్ ఎక్స్ట్రా వేసుకుంటాను. మిగిలిన ఖర్చు అది కట్ చేసేసి తీసేసుకోవడమేనండి. ఇంతేనండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చాలా ఈజీ అండి. నా బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు నచ్చిందా లేదా ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. నడుము సరిపోయిందా లేదా ఒకసారి ఆది బ్లౌజ్తో ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకు తెలిసిపోద్దండి. దాని తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసేసుకుంటాను. టోటల్గా ఇదండి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పెట్టామండి. డిజైన్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కొంచెం నన్ను ఆదరించండి. మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి నన్ను కూడా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా మోడల్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను క్లియర్ చేస్తానండి. ఏదైనా కొత్త మోడల్ ఏమైనా స్టిచ్చింగ్ చేయమన్నా చేస్తాను. మన బ్లౌజ్ ఫైనల్ లుక్ ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. షేప్ అది కూడా కరెక్ట్గా వచ్చింది. మనకి బ్యాక్ నెక్ ఈ టైప్లో వచ్చింది. హ్యాంగింగ్స్ అవి పెట్టుకున్నానండి. ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందండి నా బ్లౌజు? నేను చెప్పే పద్ధతి అది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో అది చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.